అసలు రెజీమ్ చేంజ్ అవుతుందని చెప్తున్నారు కదా సార్ మార్కో రూబియో. ఖొమైనీని కనుక తొలగిస్తే చెప్తున్నారు రెజీమ్ చేంజ్ అవుతుందంటున్నారు. అప్పుడు అది ఇంకా వెనిజులా కంటే కూడా ఎక్కువ కాంప్లికేటెడ్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు షా పోయిన తర్వాత 78, 79లో షాలో దిగిపోయిన తర్వాత ఖొమైనీ రెజ్యూమ్ స్టార్ట్ అయింది. దరిదాపు 45 ఏళ్ళు 50 ఏళ్ళుగా వస్తుంది. ఇప్పుడు ఈ రెజ్యూమ్ని కూలగొడితే మళ్ళీ షా కొడుకుని ప్రతిష్ఠిస్తారా, లేక ఇంకా ఆల్టర్నేటివ్ ఏమైనా ఉన్నాయా అనేటువంటిది వెతుక్కోవాల్సింది అమెరికా. కాబట్టి ఏదేమైనా ఖొమైనీని డిస్లాడ్ చేయాలనేది అమెరికా యొక్క ప్రయత్నం. అది ఏ మేరకు సాధ్యమైతే ఎట్లా అనేటువంటి చూడాల్సినటువంటి అవసరం ఉంది. అంటే ఇన్ కేస్ వెనిజులా కంటే ఇది కాంప్లికేటెడ్ అవుతుంది అని అనుకుంటే యుఎస్ ఇలాంటి స్ట్రాటజీ ఫాలో అవుతుందంటారా అసలు? అందుకే వెనిజులా కన్నా పవర్ ఎక్కువ ఉంది కదా ఇరాన్కు. ఇరాను 16th ప్లేస్ అన్నా కానీ ఇంతకుముందే. కాబట్టి కన్సిడరబుల్ స్ట్రెంగ్త్ ఉంది. లేదా వారమా 10 రోజులు అమెరికాకు వ్యతిరేకంగా పోరాడగలుగుతుందా అనేది చూడాలి. ఎందుకంటే అమెరికా ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా ఇజ్రాయెల్ తోటి ఘర్షణ వచ్చినప్పుడు అమెరికా ఎక్స్పోర్ట్ చేసిన దానికన్నా ఎక్కువ రెసిస్ట్ చేసింది ఇజ్రాయెల్ని, అమెరికాని, ఇరాన్. కాబట్టి ఇప్పుడు అటువంటి వెపన్స్ ఏమన్నా ఉన్నాయా? తర్వాత చుట్టూన్నటువంటి అమెరికా స్థావరాల మీద దాడి చేసే అవకాశం ఉంది, అమెరికా మీద కాకపోయినా. ఇటువంటివన్నీ కూడా కొన్ని అనుమానాలు అమెరికాకు ఉన్నాయి. అందుకే ముందు బెదిరించి తర్వాత సరెండర్ చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. రోజు కూడా సాధారణంగా వార్షిప్లు పోయి ఎక్కడొక్కడ దాడి చేసిన దానికన్నా ఎత్తుకొచ్చింది అనుకున్నా చెప్పరు. కానీ రోజు స్టేట్మెంట్ ఇస్తుంది ట్రంప్ను. పలానా వార్షిప్ దగ్గరకు వచ్చింది, పలానా వార్షిప్ గల్ఫ్లో ప్రవేశించింది, ఇంకో 3 వార్షిప్లు వచ్చినాయి గల్ఫ్లోకి, ఇట్లా రోజు ప్రకటిస్తుంది. అంటే దీని నుంచి మనం అర్థం చేసుకునేది అంటే అకస్మాత్తుగా దాడి చేయటం కాదు, ప్రెజర్ పెంచి ఈ ఆటమిక్ డీల్ విషయంలో దాంట్లోకి అగ్రిమెంట్లోకి తీసుకురావాలన్నటువంటిది ముందు ఒక ప్లాన్ ప్రకారం చేసి అది వయోలేట్ చేస్తే ఇరాన్ మీద దాడి చేయాలనేటువంటిది ఉన్నట్లుగా అనిపిస్తుంది. ఓకే. ఇప్పుడు సౌదీ అరేబియా, యుఏఈ ఇవి దేశాలు ఇరాన్పై అటాక్కి ఎయిర్ స్పేస్ని మేము అలో చేయము అని చెప్పేసి ప్రామిస్ కూడా చేశాయి. సో ఈ రీజనల్ అలయన్సెస్ అనేవి ఎలా ఇంపాక్ట్ చేస్తాయంటారు ఈ కాన్ఫ్లిక్ట్ పైన? వాస్తవానికి అరబ్ కంట్రీస్ వేటికి కూడా, ఇప్పుడు ఉన్న గల్ఫ్ కంట్రీస్ వేటికి కూడా అమెరికా వచ్చి ఇరాన్ మీద దాడి చేయడం ఇష్టం లేదు. మీరు ఒత్తిడి తెచ్చి మీరు ఏదైనా డీల్ ఉంటే చేసుకోండి, కానీ ఇట్లా సైనిక చర్య అనేటువంటిది కరెక్ట్ కాదనేది వాళ్ళందరికీ ఉంది. ఆ మధ్యనే 8 దేశాలు కలిసి స్టేట్మెంట్ ఇచ్చాయిగా, యూరోప్ లెక్కనే గల్ఫ్ దేశాలు కూడా. మీరు ఇట్లా చేస్తే ఇప్పుడు చుట్టూన్న గల్ఫ్ దేశాల్లో కూడా అమెరికా స్థావరాలు ఉన్నాయి. వాటి మీద ఎదురుదాడి చేస్తే ఆయా దేశాలు నష్టపడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి వాటికి ఇష్టం లేదు, కానీ అమెరికాను రెసిస్ట్ చేసే స్థితిలో లేవు. ఇప్పుడు యూరోప్ లాగా కంబైన్డ్ ఒక స్టాండ్ తీసుకొని అనేటువంటి స్థితిలో లేవు. ఉత్తగా స్టేట్మెంట్ ఇచ్చి వదిలేసాయి, లేదా వాయిదా వేయడానికి కోరితే ఇప్పటిదాకా వాయిదా వేశారు ఇరాన్ మీద దాడిని. దాన్ని పర్మనెంట్గా జయించగలుగుతారా, ఏమైనా చర్చల్లోకి తీసుకురాగలుగుతారా అనేది ఇక మనం చూడాలి విత్ ఇన్ డేస్లో. రైట్. ఇప్పుడు ఇరాన్ కరెన్సీ కూడా ఒక రియాల్ వచ్చేసి 15 లక్షలకు పడిపోయింది. అంటే ఇది అక్కడ ఉన్నటువంటి శాంక్షన్స్ వలన, లేదంటే ఇంటర్నల్ క్రైసిస్ కూడా ఒక రీజన్ అయి ఉండొచ్చు అంటారా? అండ్ మోర్ ఓవర్ ఈ ఎకానమిక్ ప్రెషర్ అనేది ఇరాన్ను ఈ న్యూక్లియర్ టాక్స్కి ఏమైనా ఫోర్స్ చేస్తుందా? ఏ ఆయిల్ కంట్రీ అయినా ఏదైనా క్రైసిస్ ఉందంటే వాళ్ళ పెట్రోలియం, వాళ్ళ ఆయిల్ ప్రొడక్షన్ మీద నియంత్రణలు పెట్టాలి. నియంత్రణలు పెడితే ఆటోమేటిక్గా క్రైసిస్కు లోనవుతాయి. ఎందుకంటే వాళ్ళకు వచ్చేటువంటి ఇన్కమ్ ఆయిలే. ఏ ఎకానమీలోనైనా మీరు చూడండి, ఆయిల్ కంట్రీస్లో 80% ఇన్కమ్ ఆయిల్ మీదనే వస్తుంది వాళ్ళకు. మిగతా 20% అదర్ వేస్. కాబట్టి మీరు చూస్తే వెనుజులాలో కూడా 60% ఎక్స్పెండిచర్, వాళ్ళు చేసే ఎక్స్పెండిచరు ఆయిల్ మీద వచ్చినటువంటి ఎక్స్పెండిచర్ చేస్తారు వెనుజులాలో. కాబట్టి ఏదైనా ఆయిల్ రిజర్వ్స్ ఉన్నటువంటి కంట్రీస్ దరిదాపు వాళ్ళ బడ్జెట్లో 60 to 80% బడ్జెట్ ఎక్స్పెండిచరు ఆయిల్ మీద వచ్చేదాన్ని చేస్తున్నారు. కాబట్టి దాన్నే మూసేస్తే ఆటోమేటిక్గా క్రైసిస్కి వచ్చేటువంటి అవకాశం ఉంది. అందుకే ఇరాన్లో కూడా ఇప్పుడు ఎకనామిక్ స్కేల్ చెప్తే దరిదాపు 80% పావర్టీ ఉందనేది అంచనా. కాబట్టి తర్వాత రెండోది ఇంటర్నల్గా కరెన్సీ వాల్యూ డివాల్యూ అవుతుంటే దరిదాపు $1కు 15 లక్షల 14 లక్షల చిల్లర రియల్స్ పడిపోయిందని చెప్తే సహజంగానే ఆ విధంగా కరెన్సీ పడిపోతే 2 రకాల నష్టం. ఒకటి, స్వదేశంలో అమ్ముకునేటువంటి ఆయిల్ యొక్క రేటు పడిపోతుంది. ఎందుకంటే ఏ దేశమైనా ఏమవుతుంది, ఇంటర్నల్గా మీ కరెన్సీకి ఉన్నటువంటి పర్చేజింగ్ పవర్ ఏమిటో దాని ప్రకారం మేము చెల్లిస్తాం అంటారు.
అంటే ఇంటర్నల్గా $1కు పర్చేసింగ్ పవర్ ఎంత ఉందో ఇరాన్లో, ఆ 14 లక్షల రియల్స్కు $1 అయినప్పుడు ఆ ప్రకారం మేము చెల్లిస్తాం అంటది. అంటే దరిదాపు ఇరాన్ యొక్క సరుకులు మొత్తం డీవాల్యూ చేసుకొని ఇవ్వాల్సి వస్తుంది. తర్వాత రెండవది ఇరాన్ దిగుమతులు చేసుకోవాలంటే ఎక్కువ కరెన్సీ ఇవ్వాల్సి వస్తుంది తక్కువ డాలర్లకు. అంటే 2 విధాల నష్టపోయే ఇంటర్నల్గా ఇన్ఫ్లేషన్ వచ్చి ధరలు పడిపోయేటువంటి అది ధరలు పెరిగే కరెన్సీ వాల్యూ పడిపోయే అవకాశం ఉంది. ఇంపోర్ట్స్ వాటి వాల్యూ పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఇంటర్నల్గా ఎక్స్టర్నల్గా కూడా బాగా ప్రెజర్స్ పెరుగుతాయి. అందుకే ఇరాన్లో ఆ మధ్య వచ్చినటువంటి అసంతృప్తి కూడా కేవలం కొన్ని విధానాలకు వ్యతిరేకంగా కాకుండా ఎకనామిక్ క్రైసిస్కి వ్యతిరేకంగానే అటువంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఇరాన్ కానీ వెనుజులా కానీ ఎక్కడైనా అమెరికా చేసేటువంటి మొదటి వ్యూహం ఏంటంటే ఆ దేశం క్రైసిస్కు లోను కావటం. క్రైసిస్కు లోను కావాలంటే వాటి ఆదాయ మార్గాలను మూసేయటం. రష్యా మీద కూడా అదే ప్రయత్నం చేసింది. రష్యాకు వచ్చేటువంటి ఆదాయం అంతా చైనా, భారత్ ఇంపోర్ట్ చేసుకున్న ఆయిల్ మీదనే వస్తుంది. కాబట్టి ఆ 2 మార్గాలు మూసేస్తే రష్యా కుదేలవుతుంది. అందుకని ఉక్రెయిన్ మీద యుద్ధం ఆపుతుంది అని చెప్పేసి ముందేమో ఆయుధాలు సప్లై చేసి చూసింది. యూరప్, అమెరికా కూడా ఉక్రెయిన్కి ఆయుధాలు సప్లై చేసి కౌంటర్ అటాక్ మొదలుపెట్టింది. కానీ అది సాధ్యం కావట్లే. రష్యా ఎంకరేజ్ అవుతుంది రోజు రోజుకు. వాళ్ళు ఎన్ని ఆయుధాలు సప్లై చేసినా. అప్పుడు ఇంకో మార్గం కూడా ఎత్తుక్కున్నాడు. టారిఫ్లు పెంచడం, నియంత్రణలు పెంచడం, వాళ్ళు ఉత్పత్తి చేసి ఎక్స్పోర్ట్ చేసేదాన్ని తగ్గేయటం, ఇటువంటి పరిస్థితి సృష్టిస్తారు రష్యాకు. అయితే రష్యాకు వ్యాస్ట్ కంట్రీ కాబట్టి రకరకాల సోర్సెస్ ఉండబట్టి అది దాని ఎకానమీ దెబ్బతినలేదు. ఇప్పటికి కూడా ఇంకా దెబ్బతినలేదు ఇన్ని చేసిన. తర్వాత ఇంకోటి కూడా ఏంటంటే ఎంతమందిని బెదిరించినా చైనాని బెదిరించలేడు కదా అమెరికా. ఇప్పుడు ఇండియా టారిఫ్లు పెంచుతామంటే ఇంపోర్ట్ తగ్గించుకుంటుంది, కానీ చైనా తగ్గించుకోలే. అదే పద్ధతిలో ఇంపోర్ట్ చేసుకుంటుంది. కాబట్టి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో రష్యాకు చైనా అండా ఉంటాం. చైనా, కొరియా, ఇంకా కొంతమంది పాత రష్యన్ రిపబ్లిక్స్, ఒక 5 రిపబ్లిక్స్, అంటే ఇప్పుడు 5 కంట్రీస్ అంటున్నాంగా, బెలారస్ కానీ ఇతర దేశాలు ఉన్నాయి, ఒక 5. ఈ 5 దేశాలు, నార్త్ కొరియా, రష్యా, మిత్ర దేశాలు ఉండటం వల్ల అనుకున్నంత స్పీడ్ మీద రష్యా క్రైసిస్లో ఓట్ల ఎకానమీ. తర్వాత జనాభా తక్కువ. మొత్తం రష్యా జనాభా ఒకప్పుడు 30 కోట్లు అయితే రిపబ్లిక్ విడిపోయిన తర్వాత దాని జనాభా ఇప్పుడు 14 కోట్లే. కాబట్టి తర్వాత వ్యాస్ట్ కంట్రీ కాబట్టి ఆ విధంగా రెసిస్ట్ చేసుకుంటూ వస్తుంది. మిగతా వెంటనే క్రైసిస్లో పోయే పరిస్థితి. చిన్న ఎకానమీలు అన్ని కూడా $500 ట్రిలియన్ ఎకానమీలు ఇవన్నీ కూడా. కాబట్టి వెంటనే వాటి క్రైసిస్లోకి నెట్టడం, దాడి చేయటం, లేదా ప్రజలు తిరుగుబాటు చేస్తే తిరుగుబాటు చేయించడం, ఇటువంటివన్నీ చేసింది. ఇరాన్ ఆ ప్రయత్నం చేసింది, కొమేని అణిచేశాడు. కాబట్టి నెక్స్ట్ స్టెప్ దాడి చేసి ప్రజల్ని కూడా తిరుగుబాటు చేయమంటారా, తానే ఎత్తుకెళ్తాడా, ఇవన్నీ మనం చూడాల్సిన అవసరం ఉంది. అయితే యూరప్ కానీ మిగతా దేశాలు అన్నిట్లో కూడా అంటే ఒక అమెరికాని విమర్శించుకుంటే అమెరికా అయినా, చైనా అయినా, రష్యా అయినా, ఇక బలమైన దేశాలదైనా ప్రపంచం, బలమైన దేశాలు ఏది చెప్తే అదే వినాలని స్టేట్మెంట్లు ఇస్తారు. కాబట్టి ఇది వరల్డ్ ఆర్డర్ని దెబ్బతీస్తుంది. మొత్తం ఈఎన్ఓ ఆర్డర్ని దెబ్బతీస్తుంది. 45 నుంచి ఈఎన్ ఏర్పాటు చేసినప్పటి నుంచి చేసినటువంటి చట్టాలు కూడా నిర్వీర్యం అయిపోతుందని బలహీనమైన దేశాలు. ఎకనామిక్ పవర్ఫుల్ ఉండొచ్చు యూరోపియన్ కంట్రీస్, కానీ సెక్యూరిటీ విషయంలో ఫేస్ చేస్తున్నారు. అటు అమెరికా ప్రెజర్ ఉంది, ఇటు రష్యన్ సెక్యూరిటీ ఉంది. ఈ రెండింటి మధ్య వాళ్ళు కూడా ఇటువంటి స్టేట్మెంట్లు ఇస్తున్నారు. కాబట్టి ఇతర దేశాలకు ఎవరికి కూడా ఇట్లా అమెరికా ఏకపక్షంగా వ్యవహరించడం ఇష్టం లేదు. నాటో దేశాలకు కూడా ఇష్టం లేదు. కాబట్టి రేపు ఇరాన్ మీద దాడి చేస్తే ఎవరెవరు ఏంటి అనేది ఇంకొంత మనకు ముందుకు వచ్చే అవకాశం ఉంది చర్చ.